సవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. నేడు వనపర్తి జిల్లా పాన్గల్ మండలం రాయినిపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజావీరుడు రాబిన్ హుడ్ పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి, నీలం ముదిరాజ్. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం కొంత తెలుగుగానో తెలుసు పండుగ సాయాన్ని ఒక తెలుగుల కాడికి ముద్రల కాడికి ఏర్పాటు చేస్తున్నాం. పండుగ సాయన తెలుగు ముద్రల కాడికే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ జాతికి ఆకలిగా ఉన్న ప్రతి కడుపుకి 5 ఏళ్ళు నోట్లో పోవాలనుకుంటే ఆ రోజుల్లో గుర్తుకొచ్చేది పండుగ సాయన. ఈ రోజు ఇంత ఈ ప్రపంచంలో కూడా మనం ఇంకా చాలా మందిని ముందర కూర్చోలేకపోతాం, నిలబడలేకపోతాం. పెద్దోళ్ళు వస్తే లేచి నిలబడతాం, గౌరవిస్తాం. దాదాపు 150 సంవత్సరాల క్రితం ఈ నిజాం నిరంకుశ పరిపాలనలో, ఈ పెత్తందారి వ్యవస్థలో ఆ రోజు తాను దాదాపు చాలా వేల మందికి తాను ఒక ఆదర్శమై ఒక సైన్యాన్ని తయారు చేసుకుని బీద బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలందరికీ, కార్మిక కర్షకులందరికీ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతో మందికి పెద్దోడిని కొట్టి పేదోనికి పంచినటువంటి మార్గాన్ని చూపించిన వ్యక్తి పండుగ సాయన్న.